ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ లైఫ్ స్టైల్. మీలో ఎంతమందికి తెలుసు, హైదరాబాద్ పటాన్ చెరువులో వాల్యూ జోన్ అనే హైపర్ మార్ట్ అనేది ఒకటి ఓపెన్ చేశారు. ఇది చెప్పాలంటే ఒక డీమార్ట్ కన్నా చాలా పెద్దదన్నమాట. సో ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన షాపింగ్ మాలో, సూపర్ మార్కెట్టో ఏదనుకుంటే అది అనుకోండి. ఇంకా పిల్లలకు కూడా బయట ఫన్ జోన్ అనేది ఉంది. సో అక్కడికైతే నేను ఇంకా వెళ్ళలేదు, షాపింగ్లోనే టైం అంతా సరిపోయింది. సో ఇంకా మీకు ఇక్కడైతే రేట్స్తో సహా అన్నీ చూపించేస్తున్నానండి. అఫ్కోర్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయేమో, ఇంకా ఆ చివరి వరకు మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే మనకు కావాల్సినవి మనం చూసేసుకున్నాము. కానీ చాలా బాగుంది, ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ 995 రూపీస్ కనిపిస్తుంది కదా, పైన 50% కూడా కనిపిస్తుంది, చూసారా? ఎస్, ట్యాక్స్ మీద ఉన్న ప్రైస్ కన్నా 20% ఆఫ్ అని, 50% ఆఫ్ అని, 30% ఆఫ్ అని అలా చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే జస్ట్ 200 రూపీస్ అండి టాప్. మనకి బయట మీటర్ క్లాత్ కూడా ఏమీ రావట్లేదు 200కి చెప్పాలంటే. సో ఎస్, కానీ తీసుకుందామని మేము నెతికేసాము, కానీ మన సైజులు కాదనమాట, అన్ని XL, XXL సైజెస్ ఉన్నాయి. ఇంకా అవి పక్కన పెట్టేసి వచ్చేసాము. ఆ ఫ్రాక్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను, అవి 800 రూపీస్, 700 రూపీస్ చెప్పారు. మళ్ళీ ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రై చేయాలని బద్దకంతా మానేసా, తీసుకోలేదన్నమాట. అంటే బేసిక్గా నేనేమీ తీసుకోకూడదు అంటే ఇంట్రెస్ట్ కూడా రాలేదు తీసుకోవాలని, కానీ ఇక్కడ ఒకటి తీసుకున్నాలేండి. సో ఏమేమి తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి 2000 రూపీస్ పడిందండి. ఎస్, ఇక్కడ బ్రాండ్స్ ఫ్రాక్స్, బ్రాండ్ బట్టలు కూడా ఉన్నాయి. సో 200 రూపీసే, చీప్, తక్కువగా ఉంటుందేమో క్వాలిటీ. సో వెళ్ళడం ఎందుకు అని అంటే రేట్ పెట్టే వాళ్ళు ఆలోచిస్తారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే మళ్ళీ రేటు ఉంటాయా, ఇంత పెద్ద షాపింగ్ మాల్ కదా అనుకుంటారేమో. అస్సలేమీ కాదు, మన బడ్జెట్ బట్టి, ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళకి తగ్గట్టు ప్రైజెస్ ఉన్నాయి. సో వాళ్ళు వెళ్ళచ్చు, వీళ్ళు వెళ్ళచ్చు అనమాట. అంత బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఈ చున్నీ ఎంత అనుకున్నారు, జస్ట్ 89 రూపీస్ అండి. మన అమీర్పేట్ జేఎన్టు స్ట్రీట్ షాపింగ్ దగ్గర కూడా రావట్లేదు, ఎందుకంటే నేను రీసెంట్గా కింద చున్నీస్ ఉన్నాయి కదా, దానికన్నా చాలా లో క్వాలిటీ ఉంది. 250 రూపీస్ చెప్పాడు, అదైతే ఇప్పుడు అక్కడైతే 150 ఉంది. 200కి ఇవ్వండి అని అడిగాము, ఇవ్వలేదు. క్వాలిటీ కూడా అస్సలేం బాగాలేదు, ఇంకా అందుకని వదిలేసి వచ్చేసాను. అఫ్కోర్స్ వాళ్ళకి కూడా రాదేమో లేండి, సర్లే ఇంకెందుకు అంటే మెయిన్గా క్వాలిటీ నచ్చలేదు నాకు, ఇంకా అందుకని వదిలేసి వచ్చాను. ఇదిగోండి, ఇంకా చూసారు కదా, ఇక్కడ ఈ టాప్స్ ఎంత అనుకున్నారు, 1200, 1400, 1500. సో ఆ ప్రైస్ రేంజ్లో కూడా ఉంది, చెప్పాను కదా. ఇంకా మన బడ్జెట్ బట్టి మనం తీసుకోవటమే. సో ఎవరి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి ఉన్నాయండి ప్రైజెస్ అయితే రీజనబుల్గా. అండ్ ఇదైతే 1300 అండి శారీ. అంతే షాక్ అయిపోయాను, ఎందుకంటే అది చేత్తో చేసినట్టే అనిపించింది, అంత క్వాలిటీ బాగా చేశారనమాట. సో అది మిషన్ మేడ్ చేశారో ఏం చేశారో తెలీదు, నాకైతే ముడి కుట్టిలా అనిపించేసింది. మీకే స్టిచ్చింగ్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ముడి కుట్టు అనేది మగ్గం వర్క్ కన్నా కాస్ట్ ఎక్కువ అండి హ్యాండ్తో చేస్తే. అవును, ఆన్లైన్ బొటిక్ చేస్తున్నాను కదా, నాకు తెలుసు అనమాట, అందుకని చెప్తున్నాను. అండ్ ఇదిగోండి, ఇంకా ఇక్కడ రకరకాల చీరలు ఉన్నాయి. సో నేనైతే కొన్ని శారీస్ అయితే మీకు చూపిస్తాను, వాటి ప్రైజెస్ చెప్తాను. అండ్ క్వాలిటీ కూడా వాళ్ళు ఏ క్లాత్ అని అడిగితే చెప్పలేకపోయారు. సో ఏమో మంచి క్లాత్ అయితే తీసుకోవచ్చేమో, అంటే కొన్ని తీసుకుందామని తీసి మళ్ళీ ఆపేసాను అనమాట. అంటే మళ్ళీ నేను ఎక్కువ ప్రైస్ పెట్టేసాను అంటారేమో, అంటే శారీస్ గురించి అయితే తెలియదు కదా. ఫ్రాక్స్ అవి అనుకోండి, మనం ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, సో తెలిసిపోతుంది ఎక్కడైతే ఇంత ప్రైస్ ఉంది, ఆ షాప్లో అంత ప్రైస్ ఉంది, సో స్ట్రీట్ షాప్లో ఎందుకే వచ్చేస్తున్నాయి అని తెలుస్తాయి. సో అందుకని శారీస్ దగ్గరికి జోలికి నేను వెళ్ళలేదన్నమాట. కానీ ఇక్కడ కలర్స్ కాంబినేషన్స్ అయితే అద్దరిపోయినాయి. ముందు సారీ చూసారు కదా, అదైతే ఎంత 1200, ఇదైతే ఎంత 900, అంటే 898 రూపీస్. సో 900 కదా. సో ఇదైతే టిష్యూలో బాగా మెరుస్తుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది ఆ శారీ. క్వాలిటీ అయితే బాగుంది, కానీ ఇలా పెట్టాక మామిడి పిందులు అవి కొంచెం వేరేలా అనిపించింది డిజైన్. సో అందుకని మళ్ళీ పక్కన పెట్టేశాను అనమాట. సో లోపల పౌటంచు అన్నీ కూడా చూసుకొని తీసుకోండి.
కానీ కలర్ కాంబినేషన్స్ మాత్రం అదిరిపోయినాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ అంటే అక్కడ నా కోసం షాపింగ్ చేయట్లేదు శారీస్కి అయితే, ఎందుకంటే నా పెళ్లి చీరలే కట్టాను, అలాగే ఉన్నాయి, ఒకసారి కట్టేసి పక్కన పెట్టేసి ఇంకా బీరువాలో బొజ్జున్నాయి అనమాట అవి చక్కగా. ఇదిగోండి ఇంకా ఈ శారీస్ అయితే అన్నీ కూడా 2000 లోపు ప్రైసెస్ అండి. ఇవి మాత్రం కలర్ కాంబినేషన్స్ మాత్రం అక్కడ అన్నీ అదిరిపోయినాయి, అన్నీ బాగా నచ్చేసాయి. చెప్పాలంటే తీసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ తీసుకుని నేనేం చేయను, అవే ఇప్పటికీ ఉన్నాయి అని ఇంకా తీసుకోలేదన్నమాట. అండ్ ఈ కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా చాలా బాగుంది, మా ఫ్రెండ్స్కి నచ్చేసింది. నేను తీసాక 4-5 వచ్చారు, నేను ఎప్పుడు వదులుతాను ఆ చీరని చూస్తూ ఉన్నారనమాట. అంత బాగుంది కలర్ కాంబినేషన్. 1800 రూపీస్. సో అమ్మకి కానీ అత్తయ్యకి కానీ ఏదో ఒకటి తీసేసుకోవచ్చులే అన్నట్టుగా ఉన్నాయి. కానీ ఏంటి, నేను పెట్టాక చెప్తున్నాను కదా, క్లాత్ క్వాలిటీ అనేది నేను పెట్టుకుంటుంటే నేనే కదా మా ఫ్రెండ్స్ కూడా చెక్ చేశారనమాట. పట్టుకుంటుంటే దీన్ని జారుతుంది అది. సో ఆ ప్రైస్కి అలా క్వాలిటీ జారుతుందో లేదా విడిగా క్లాత్ క్వాలిటీ మంచిది కాదు, నాకు అర్థం కాల. ఏ క్లాత్ అంటే ఆయన చెప్పలేకపోయారనమాట. సో అందుకని సరేలే బాబు ఎక్కువ ప్రైస్ పెట్టేసాను అంటారేమో, 1800 కదా ఎందుకులే అని నేను ఇంకా తీసుకోలేదు. ఇది పేస్టల్ కలర్ అయినా ఎంత బాగుందో చూసారా, చక్కగా చాలా చాలా బాగుంది. సో చెప్పాను కదా కలర్ కాంబినేషన్స్ మాత్రం అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇది విడిగా లాట్లో పడేస్తారు కదా శారీస్, సో అందుట్లో అండి బార్డర్ చూసారు కదా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఈ ఫ్రాక్ వచ్చేసి 2000 రూపీసే, చాలా చాలా బాగుంది కదా. అంటే స్టిచ్చింగ్కే మనం ఇవ్వచ్చు, స్టిచ్చింగ్కే చాలా ఎక్కువ ప్రైస్ తీసుకుంటున్నారు కదా బయట. అండ్ అవి 2000 రూపీస్ అండి, చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా. లాంగ్ ఫ్రాక్స్, సో వెడ్డింగ్ ఫోటోషూట్స్కి అవి బాగా పనిచేస్తాయి అవి. అండ్ ఇదిగోండి ఇంకా చూసారా, ఈ ఫ్రాక్ ఎంత అనుకుంటున్నారు? 300 500 కాదు, 1000 రూపీస్. ఎస్, చెప్పాలంటే పిల్లల బట్టలే ఎక్కువ రేట్ అనిపిస్తున్నాయండి. ఎక్కడికి వెళ్ళినా పిల్లల అమ్మాయిలవి మరీ ఎక్కువగా అనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అమ్మాయిలు ఏదే అనిపిస్తుంది. పాప ఉంటే అమ్మో ఎన్నుకునేసేదాన్నో నేను. మా బొడ్డోడికే కొంటూ ఉంటాము. అఫ్కోర్స్ అంటే వాళ్ళు సైజు మారిపోతూ ఉంటారు కదా, అండ్ అలాగే మాపేసుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు కదా కింద కూర్చొని పోవటమో దొల్లేయటమో. సో ఇంకా వాళ్ళ ఆటల్లో మాపేసుకుంటున్నారు, మరకలు చేసేసుకుంటున్నాడు మా బుట్టోడు. అండ్ ఇంకా సైజు మారిపోతూ ఉంటుంది. సో వాటి వల్ల కొంచెం వాడికి ఎక్కువ షాపింగే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడైతే జూడియో కన్నా తక్కువ ప్రైస్ ఉన్నాయండి. ఎస్, అంటే నేను ఇంకా జూడియోలో ఏంటంటే విడిగా షర్ట్ 300 అని అలా ఉంటాయి కదా, ఇక్కడ సెట్ వచ్చేసి 350 400కి. సో అంటే నిక్కర్ అనేవే కాదు, షార్ట్స్వే కాదు, ప్యాంటు లాంగ్ టీ షర్ట్స్ కూడా చక్కగా 400 350కి వచ్చేసేయండి ఇక్కడ. సో కానీ నేనైతే ఇంకా యూస్ చేయలేదు, ఎందుకంటే ఈరోజే తీసుకున్నా, ఈరోజే ఎడిటింగ్ చేసేస్తున్న వీడియో. సో క్వాలిటీ ఎలా ఉంది ఏంటో అనేది ఫ్యూచర్ షార్ట్స్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ కోట్ అవి చూపించాను కదా, అవి అయితే జస్ట్ 1400 1300 1200 రేంజ్లోనే ఉంది. ఎందుకంటే మా బుడ్డోడి కోసం మేము బర్త్డేస్కి తిరిగాం కదా, సో 2 బర్త్డేస్ అయినాయి అండ్ దగ్గర వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి. సో అప్పుడు బాగా తిరిగామన్నమాట కోట్లు చూడటానికి. సో ఇక్కడే రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి, ఎందుకంటే అన్నీ కూడా 2000 అబోనే ఉంటాయి ఏ షాప్ తిరిగినా. ఈవెన్ మనం ఆన్లైన్లో చూసినా ఆ ప్రైస్ అయితే మంచి డిజైన్స్ అయితే ఏం కనిపించలే, ఇక్కడైతే డిజైన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మేము ఏం చేసామంటే ఇదిగోండి బాయ్స్ బ్యాచ్ బాయ్స్, గర్ల్స్ బ్యాచ్ గర్ల్స్ అన్నట్టు విడిపోయి ఎవరు షాపింగ్ వాళ్ళు చేసుకున్నాము. మేము జస్ట్ అవన్నీ మేమేం తీసుకోలే, తిరిగి వచ్చి చూసేసరికి వీళ్ళు కార్ట్ నింపేశారు ఆ అబ్బాయిలు. అఫ్కోర్స్ అదిగోండి ఆ దుప్పట్లు అయ్యాలండి, పాపం వాళ్ళు కూడా ఇంట్లోకే తీసుకున్నారు అనుకోండి. అంటే ఆ దుప్పటి ఉంది చూసారా బ్లూ కలర్, అది జస్ట్ 500 రూపీస్కి వచ్చిందండి. ఆన్లైన్లో కూడా మనకి రావట్లేదు ఆ ప్రైస్కి. సో ఇక్కడ ఖచ్చితంగా షాప్ చేయాల్సిన ఐటమ్ బెడ్షీట్స్. ఖచ్చితంగా షాప్ చేయండి, జస్ట్ 500 రూపీస్కి వచ్చేసింది అండి. 400 370కి కూడా ఉన్నాయి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ షాపింగ్ చేశారు. సో ఏమేమి షాపింగ్ చేసాం, క్వాలిటీ ఎలా ఉంది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా వాళ్ళు కిడ్స్ బాయ్స్ వేర్ అయితే ఖచ్చితంగా షాప్ చేయాల్సిన ఐటమ్ ఒకటి. అండ్ మన గర్ల్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, శారీస్ కావచ్చు. సో అఫ్కోర్స్ నైటీస్ కూడా ఉన్నాయి అనుకోండి అక్కడ, నైట్ డ్రెస్లు అన్నీ ఉన్నాయి. సో అవి కూడా షాపింగ్ చేయొచ్చు. కానీ అబ్బాయిలు మగవాళ్ళవి మాత్రం షర్ట్స్ అవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి.
సో అవి నచ్చినవి చూసుకొని ఇంకా ఆన్లైన్లో ఎత్తుక్కోవడమే, ఎందుకంటే ఇంకా బ్రాండెడ్వి ఉన్నాయన్నమాట వాళ్ళవి ఎక్కువ. సో వాళ్ళు అందుకే ఇంకా అవేమీ తీసుకోకుండా జస్ట్ కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చినాయి కొన్ని తీసుకున్నారు. అవి ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ చూసారు కదా, ఇంకా ఇక్కడ డీమార్ట్లానే అంతా కూడా సూపర్ మార్కెట్ లోపల ఇలా కూడా ఉంది. సో నేను జస్ట్ మీకు ప్రైజెస్ డిఫరెన్స్ తెలుస్తాయని చూపిస్తున్నాను. రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళలేదు కదా, సో నాకు ప్రైజెస్ ఐడియా లేవు. జస్ట్ మీకోసం తీసాను అనమాట, కొంచెం వీడియోని తీసాను, అంతా తీసిన వేస్టే కదా. అండ్ ఇదిగోండి, ఇంకా బెడ్షీట్స్ అయితే తీసుకున్నారు, ఒక 4-5 సెట్స్ ఏమన్నా తీసుకున్నట్టున్నారు. మా ఫ్రెండ్ తీసుకుందనమాట. సో ఏమేమి తీసుకున్నామో అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో అది కూడా తీసేసాను ఆల్రెడీ. సో క్వాలిటీ ఎలా ఉంది అంతా కూడా బాగా అనిపించింది, అందుకని చెప్తున్నాను. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్, ఏదో ఒక మార్ట్ అనుకోండి ఇంకా. అండ్ ఇంకా ఇక్కడ స్లిప్పర్స్ మాత్రం ఇవి బ్రాండెడ్వి, సో అందుకని ఇంకా 1500 ఆ ప్రైస్ ఉన్నాయి. సో కొంచెం తక్కువ ప్రైస్ ఏంటంటే 300 అలా ఉన్నాయి, కానీ అవి చిన్నపిల్లలు చెప్పిల్లా ఉన్నాయి, నాకే సైజ్ సరిపోలేదు. సో అండ్ ఈ సోప్ ఎందుకు తీసుకున్నావు, ఇది ఎప్పుడు వినలేదే చూడలేదే అంటే మా ఫ్రెండ్ చెప్పింది, తను చిన్నప్పుడు వాడిందంట, మళ్ళీ ఎప్పటి నుంచో వెతుకుతూనే ఉందంట. సో ఎక్కడ తనకి దొరకలేదంట, ఇక్కడ దొరికిందని తీసుకుంది. సోప్ వచ్చేసి 35 రూపీస్. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ షాప్ కనిపిస్తే, సరే లోపల ఏమైనా రీజనబుల్గా అనిపిస్తాయేమో సరే చూద్దామని వెళ్ళి చెక్ చేస్తే అక్కడైతే సౌండ్ బాక్స్ అయితే రీజనబుల్గా అనిపించి ఒకటైతే తీసుకున్నారండి. అఫ్కోర్స్ వాళ్ళకి అది యూస్ఫుల్ కాబట్టి అది తీసుకున్నారు, మిగతాయి కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. అండ్ అదైతే 900 రూపీస్కి వచ్చిందండి. సో అక్కడైతే క్వాలిటీ చెక్ అయితే పాస్ అయింది. సో మరి ఇంటికి వచ్చాక ఎలా ఉంటుందో ఏంటో, సో ఒక 2-3 డేస్ యూస్ చేస్తేనే కదా తెలుస్తుంది. సో ఖచ్చితంగా క్వాలిటీ చెక్ ఎలా ఉంది, ఏం కంపెనీ, అన్ని డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ కదా అందుకని. అండ్ అలాగే ఇంకా ఇక్కడైతే బిల్లింగ్ ఏం చేస్తున్నాము, అక్కడ బిల్లింగ్ నెంబర్ చూడండి, 18,209 కాదు, 18,428 కాదు, 18,923 అలా పెరుగుతూనే ఉందండి. అంత స్టాక్ తీసుకున్నాం మేము. సో అలా బిల్లింగ్లో నెంబర్ పెరుగుతున్నట్టు నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు పెరుగుతారా అని చూస్తూనే ఉంటానండి. అలా ఆలోచించి రోజు రాత్రి కలల్లో కూడా అయ్యే వస్తున్నాయి అనమాట. ఏదో ఒక రోజే టపటప్ప నా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నట్టు. సో మరి ఆ కళ నిజం చేయాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. మరి సరదాగా అన్నానులేండి, మీకు వీడియో యూస్ఫుల్ అయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సరే మరి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.